మరికొన్ని గంటల్లోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రిజల్ట్స్ మీద భారీగా ఆశలు పెట్టుకున్న పార్టీలు తమ అభ్యర్థులు చేయి జారకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రత్యర్థులు లాక్కెళ్లకుండా క్యాంప్ పాలిటిక్స్ స్టార్ట్ చేశాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో క్యాంప్ రాజకీయాలు జోరుగా జరుగుతున్నాయి. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణలో పాలిటిక్స్ హీట్ ఎక్కిపోతున్నాయి. గెలుపు తమదే అనే ధీమాలో ఉన్న పార్టీలు తమ అభ్యర్థులను కాపాడుకునే పనిలో పడ్డాయి. రిజల్ట్ వచ్చాక తమ అభ్యర్థులు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా చూసేందుకు ప్రధాన పార్టీలు క్యాంప్ రాజకీయాలను ప్రారంభించాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలపై ఫోకస్ చేసింది. ఫలితాలపై ఇప్పటికే కొంత అంచనా వేసుకుంది ప్రభుత్వం. కరీంనగర్, నిజామాబాద్లలో మేయర్తో పాటు మెజార్టీ చైర్మన్ పీఠాలు దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. ఇప్పటికే కొంతమంది మంత్రులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సొంత పార్టీ నేతలతో పాటు ప్రత్యర్థి పార్టీలో గెలిచిన సభ్యులను కూడా వెంట కలుపుకుని క్యాంపులకు తీసుకువెళ్లే పనిలో పడ్డారు. గెలుపు గుర్రాలను క్యాంపులకు తరలించే బాధ్యతను ఇన్ఛార్జీలకు అప్పగించారు. వ్యవహారమంతా జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎంఐఎం కూడా కొన్ని వార్డులు గెలుచుకునే అవకాశం ఉంది. మేయర్, చైర్మన్ పీఠం దక్కించుకోకపోయినా కీలకం కానున్నారు. ఎంఐఎం సభ్యులను కూడా కలుపుకుని పోవాలని ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా నాయకత్వాన్ని అలర్ట్ చేసింది కాంగ్రెస్. అటు బీఆర్ఎస్ కూడా తమ అభ్యర్థులను కాపాడుకోవడంపై దృష్టి పెట్టింది. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ పోస్టులకు ఫిబ్రవరి 16న ఎన్నిక జరగనుంది. అప్పటి వరకు కార్పొరేటర్లను, కౌన్సిలర్లను కాపాడుకోవడం కీలకమని బీఆర్ఎస్ భావిస్తోంది. గెలిచిన వారు అవతలి పార్టీలోకి జంప్ కాకుండా చూసుకునేందుకు క్యాంపులకు తరలిస్తున్నారు గులాబీ నేతలు. చైర్మన్ రేసులో ఉన్నవారికి కౌన్సిలర్ అభ్యర్థులను క్యాంపులకు తరలించే బాధ్యతలు అప్పజెప్పారు. మరోవైపు చెన్నూరు, కేతనపల్లి మున్సిపల్ స్థానాలపై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థులను క్యాంపుకు తరలించింది. వారిని ఎక్కడికి తీసుకువెళ్లారనేది గోప్యంగా ఉంచారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించింది. ఇప్పటికే పార్టీల నేతలు చాలామంది నేతలను హైదరాబాద్ శివారులోని రిసార్ట్లకు తరలించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 73.01% పోలింగ్ నమోదైంది. దీంతో ప్రధాన పార్టీలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాలు ఎలా ఉన్నా తమ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు పార్టీ ఫిరాయించకుండా ఉండేందుకు అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఫలితాలు వెలువడక ముందే పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపడంతో స్టేట్ పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారాయి.